నగర వాసులు ఊరిబాట పట్టారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున గ్రామాలకు కదిలారు. సిటీ నుంచి పెద్ద సంఖ్యలో పబ్లిక్ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లారని చెప్తున్నారు అధికారులు. అధిక సంఖ్యలో జనం ఊళ్లకు వెళ్తుండటంతో అదనపు బస్సులు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. ఎంజీబీఎస్ లో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం శ్రవణందిస్తారు. 13వ తారీఖున ఓటింగ్ ఉండడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా వాళ్ళ స్వస్థలాకి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు అన్ని బస్ స్టాపుల్లో కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్లో ఉన్నాం. మహాత్మా గాంధీ బస్ స్టాండ్, ఇది గౌలీగూడ కోటి దగ్గర ఉంటుంది. 2-3 రోజుల నుంచి బస్ స్టాండ్లు అన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడకి సంబంధించిన ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాము. ఇటువైపు గమనించవచ్చు, ఏపీకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఎక్కువ ఉండడం, వాళ్ళ ఓటు వాళ్ళ సొంత ఊళ్ళలో ఉండడంతో అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక పెద్దమ్మ ఉన్నారు. అమ్మ, మీరు హైదరాబాద్లో ఉంటారా? ఇప్పుడు ఎక్కడికి? మీ ఊరు ఎక్కడమ్మా? మాది కాకినాడ అండి. కాకినాడనా? ఇప్పుడు దేనికి, మీ పని మీద వెళ్తున్నారా లేకపోతే ఓటు కోసం వెళ్తున్నారా? ఓటు కొనేసి వెళ్తున్నా. ఓటు కోసం వెళ్తున్నారా? ప్రతిసారి వేస్తారా అమ్మ ఓటు? అంటే చాలా మంది హాలిడేస్ వస్తే ఎంజాయ్ చేద్దామని, లేకపోతే మనకి ఎందుకులే అనుకుంటారు అట్లా. మీరు ఓటు కోసం వెళ్తున్నారా? యంగ్స్టర్స్తో పాటు సీనియర్ సిటిజన్స్ చాలా ఎక్కువ మంది మనకి బస్ స్టాండ్లో కనిపిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనము చూడొచ్చు. 13వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఎవరైతే వచ్చి వాళ్ళ డ్యూటీల కోసం వచ్చి, లేదంటే ఇతర జీవనాధారం కోసం వచ్చి ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తున్నారు. అందరూ ఓటు వేయడానికి వెళ్తున్నారా అని మనము అడిగేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది మాత్రం ఓటు వేయడానికి వెళ్తున్నామని, ఇంకొంతమంది మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి పనులు, ఇప్పుడు వరుసగా హాలిడేస్ వచ్చాయి, సో మాకు కొన్ని పనులు ఉన్నాయి, అవి మేము చేసుకుంటున్నాము అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని వేల సంఖ్యలో బస్ స్టాండ్స్లలో మనకి జనం కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మేము నాగరికల్ సార్. నాగరికల్. ఇప్పుడు హాలిడే వచ్చింది, సొంత పనులకు ఏమైనా వెళ్తున్నారా లేకపోతే ఓటింగ్ కోసం ఏమైనా వెళ్తున్నారా? ఓటింగ్ కోసం వెళ్తున్నాం. ఓటింగ్ కోసం వెళ్తున్నాం. ఇవాళ రేపు యువత చాలా మంది కూడా ఓటు చేసేందుకు పెద్ద ఆసక్తి చూపుతుంది. హాలిడే వచ్చింది కదా, ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామన్నా? అలాంటిదేం లేదు, మన ఓటు హక్కు మనం వినియోగించుకోవాలి అంతే. వెళ్ళాలి, ఓటు వేయాలి. ఓటు వేస్తామమ్మా? ఈసారి కూడా ఓటు వేయడానికి వెళ్తున్నాం. ఏంటి సార్, ఊరికి వెళ్తున్నారా? అవును. ఎందుకు? అంటే సొంత పనుల మీద ఓటింగ్ కోసం? ఓటింగ్ కొరకు. అసెంబ్లీలో ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మామనార్ డిస్ట్రిక్ట్, వనపర్తి. ఏది నియోజకవర్గం ఏది మీది? అది వనపర్తి, ఉమ్మడి మామనార్. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? మేఘారెడ్డి, తూడి మేఘారెడ్డి. సో ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్తున్నారు మీరు. ఓటు ఒక్కసారి కూడా మిస్ గారా అన్న? అంటే ఊళ్ళల్లో కానీ జిల్లాలో కానీ చాలా మంది ఓటు అనేది మిస్ గారు కదా. ఓటేస్తావా మరి ఈసారి? మరి వేయాలి కదా, మన హక్కు కదా ఓటు వేయడం. వేయాలి. ప్రతిసారి ఎప్పుడైనా మిస్ అయినావా? లేదు, మిస్ కాలేదు. నేను మిస్ కాలేదు, ప్రతిసారి వేస్తాను. అమ్మ, మీది ఎక్కడుంది ఓటు? అక్కడనేనా? వేస్తారా రెగ్యులర్ గా ఓటు వేస్తారా మీరు? ఎన్నికలు జరిగిన ప్రతిసారి మస్ట్గా వేస్తారు. ఓకే. మనం ఇట్లా జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ పనుల కోసం హైదరాబాద్కి వస్తే ఓటు వేసేందుకు జిల్లాలకు వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మాత్రం హైదరాబాదులో నివసించేటువంటి జనం కావచ్చు, జీవనాధారం కోసం వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, చాలామంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వాళ్ళ సొంత ఊళ్ళకు, సొంత జిల్లాలకు పయనమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం అన్ని ప్లాట్ఫామ్ దగ్గర, స్టార్టింగ్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఎండింగ్ ప్లాట్ఫామ్ వరకు చాలా మందితో మాట్లాడితే అనేక మంది చెప్తున్నటువంటి ఎక్కువ శాతం చెప్తున్నటువంటి వాళ్ళైతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు మేము మా సొంత ఊళ్ళకు వెళ్తున్నాము అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది మాత్రం చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ని మేము పూర్తి చేసుకోవడానికి వెళ్తూ ఉన్నామనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. మరోవైపు సీనియర్ సిటిజన్స్ మాత్రం యువత ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇష్టపడరో, పెద్దగా ఆసక్తి చూపరో, అట్లాంటి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. వాళ్ళ ఒక సిటిజన్గా వాళ్ళ బాధ్యత, మంచి నాయకుడు ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఊళ్ళకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. ఇది ఓవరాల్గా ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఉన్నటువంటి జనాల తాకిడి, ఓటింగ్కి వెళ్తున్న దానిపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ రమేష్తో శ్రవణ్, V6 న్యూస్, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి.